ఐరన్ మ్యాన్ సినిమా ఇండియన్ వర్షన్కి నేను రీసెంట్గా రిహార్సల్స్ ఇచ్చానండి. ఆల్మోస్ట్ నేను కన్ఫర్మ్ అయిపోయాను ఐరన్ మ్యాన్ సినిమాకి. అదే ఆ రిహార్సల్ ఫోటో కూడా చూడండి. యాక్చువల్గా పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్ సినిమాలో ఫస్ట్ లీడ్ రోల్ కింద నన్నే తీసుకున్నారు. దానికి సంబంధించిన ఫోటోలు కూడా చూడండి. సో తీసిన తర్వాత కొన్ని రిహార్సల్ ఫోటోలు తీసుకున్నారు. కాకపోతే హాలీవుడ్కి కాంపిటీషన్ అవుతానని చెప్పి వద్దన్నని చెప్పి సరే మళ్ళీ వెనక్కి వచ్చాను. మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని యూజ్ చేసి ఫేస్ స్వాప్ అనేది చేసుకోవచ్చు. మీకు ఈ వీడియోలో 3 అద్భుతమైన ఏఐ టూల్స్ చెప్తాను. ఈ 3 ఉచితమైన ఏఐ టూల్స్ని యూజ్ చేసి మీకు నచ్చినట్టుగా ఒక పర్టికులర్ యాక్టర్ నచ్చినట్టు కానీ లేకపోతే వేరే ఏదైనా ఒక ఫేస్లోకి మీ ఫేస్ని స్వాప్ చేసుకోవచ్చు. చాలా రియలిస్టిక్గా అయితే ఇమేజెస్ అయితే వస్తున్నాయండి. తక్కువ టైంలో క్వాలిటీ స్వాప్ ఇమేజెస్ అయితే వస్తున్నాయి. జస్ట్ ఫన్ కోసం కానీ లేకపోతే ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే ఈ ఏఐ టూల్స్ని అయితే యూజ్ చేయండి. ఇతర రాంగ్ పర్పస్ కోసం మాత్రం అయితే యూజ్ చేయకండి. సో ఇప్పుడైతే ఆ ఏఐ టూల్స్ ఏంటో ఇప్పుడు చూడండి. మీ అందరి సపోర్ట్తో ఏఐ తెలుగు బిగినర్ కోర్సు 2024 సంవత్సరం జనవరి 6వ తారీఖున మొదలు పెట్టామండి. సెకండ్ బ్యాచ్ ఫిబ్రవరి 19వ తారీఖున స్టార్ట్ అవుతుంది. కోర్సు టైమింగ్స్ సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల మధ్యలో ఉంటుందండి. ఇక ఈ కోర్సు డ్యూరేషన్ 45 రోజులు. ఈ కోర్సు కోసం మేము 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న ఏఐ ఎక్స్పర్ట్తో కొలాబరేట్ అయ్యాం. కోర్సులో జాయిన్ అవుదాం అనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. ఇదే నెంబర్ మీకు డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. వీఆర్ టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్ అండి. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు వాట్సాప్ చేయండి. ఫేస్ స్వాప్ చేయడానికి ఫస్ట్ మీకు చెప్పబోయే ఫ్రీ వెబ్సైట్ పేరు replicate.com/omniedgo/faceswap. ఇది మీకు చెప్పబోయే ఫస్ట్ టూల్ అండి. దీన్ని మీరు యూజ్ చేయడానికి ఖచ్చితంగా మీకు గిట్ హబ్లో ఒక అకౌంట్ అనేది ఉండాలండి. మీరు గిట్ హబ్లో ఫస్ట్ అయితే అకౌంట్ క్రియేట్ చేసుకోండి. ఆ అకౌంట్నే మీరు ఇక్కడ లాగిన్ అవుతే కనుక మీకు ఈ టూల్ అనేది ఆపరేట్ చేయగలుగుతారు. లేకపోతే మీరు ఇది ఆపరేట్ చేయలేరు. ఇప్పుడు గిట్ హబ్ అనేది ఇదిగోండి పేరుది. గిట్ హబ్ అని మీరు సైన్ అప్ మీదకి వెళ్తే మీరు అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు ఈ స్వాప్ ఎలా జరుగుతుందో శాంపుల్ ఇమేజ్ చూడండి. ఇది టార్గెట్ ఇమేజ్. సో ఈ టార్గెట్ ఇమేజ్ ఏదైతే ఉందో దీని మీద ఫేస్ అనేది ఇన్పుట్ ఇమేజ్ ఇది ఇచ్చారు. సో ఈ ఫేస్ అనేది ఈ మొక్కల్లోకి మారి అవుట్పుట్ అనేది ఎలా వచ్చింది. మీకు వీడియో స్టార్టింగ్లో నేను ఎలాగైతే మీకు ఐరన్ మ్యాన్ కింద లేకపోతే జాక్ స్పారో కింద మారినట్టు ఇమేజెస్ నేను ఈ వెబ్సైట్ ద్వారా చేశాను. అది ఎలాగో ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇన్పుట్ ఇమేజెస్ రెండింటిని క్లియర్ చేసేయాలి. ఇప్పుడు మనం టార్గెట్ ఇమేజ్ ఇవ్వాలి. సో డ్రాప్ ఏ ఫైల్ అని ఇచ్చి మనకి టార్గెట్ ఇమేజ్ ఏంటి, జాక్ స్పారో ఇమేజ్. సో జాక్ స్పారో ఏదైతే ఫేస్ ఉందో ఈ ఫేస్ కట్స్లో నా ఫేస్ రావాలి కాబట్టి టార్గెట్ ఇమేజ్ ఇది ఇవ్వాలి. ఓపెన్ మీద క్లిక్ చేశాను. ఇప్పుడు మనకి టార్గెట్ ఇమేజ్ వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు డ్రాప్ ఏ ఫైల్ ఆర్ క్లిక్ టు అప్లోడ్ స్వాప్ ఇమేజ్ కింద ఆప్షన్ కింద డ్రాప్ ఏ ఫైల్ ఆర్ క్లిక్ టు అప్లోడ్ మీద క్లిక్ చేసి నా ఫేస్తో నేను టార్గెట్ ఇమేజ్లోకి మార్చాలనుకుంటున్నాను కాబట్టి నా ఫేస్ ఏదైతే ఉందో నేను నా ఫేస్ని సెలెక్ట్ చేసుకుని ఓపెన్ మీద క్లిక్ చేశాను. అంతే, ఇక్కడతో మన పని అయిపోయింది. ఇక ఏఐ చూసుకుంటుంది నెక్స్ట్ అనేది. మీకు రన్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ రన్ మీద క్లిక్ చేస్తే చాలు. చూసారా సెకండ్లో కెప్టెన్ జాక్ స్పారో కింద నేను మారిపోయాను. చాలా రియలిస్టిక్గా వస్తుందండి. ఇది డౌన్లోడ్ క్వాలిటీ కూడా చాలా క్వాలిటీగా వస్తుంది. మీరు డౌన్లోడ్ క్లిక్ చేస్తే 400 KB ఫైల్ అనేది వస్తుంది. చాలా రియలిస్టిక్గా వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కూడా ఆ ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వండి. ఇలానే ఇంకోటి కూడా చెక్ చేద్దాం. క్లియర్ ఫైర్ మీద క్లిక్ చేసి ఇప్పుడు వేరే ఇమేజ్ ఇస్తాను నేను, నా ఫోటో కాకుండా. ఉదాహరణకి ఈ యాక్ట్రెస్ ఇమేజ్ అనేది నేను ఇన్పుట్గా తీసుకుంటున్నాను. ఇట్ ఈస్ ద టార్గెట్ ఫైలు. ఇప్పుడు నేను ఈ హీరోయిన్ ఫోటోలో ఇంకొక హీరోయిన్ ఫేస్తో మార్చాలనుకుంటున్నాను. మళ్ళీ నేను డ్రాప్ ఏ ఫైల్ ఆర్ క్లిక్ టు అప్లోడ్ మీద ఇక్కడ క్లిక్ చేసి ఏదైతే ఫేస్ మారుద్దాం అనుకుంటున్నాను, ఈమె ఇంకొక హీరోయిన్, హాలీవుడ్ హీరోయిన్. సో నేను ఓపెన్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు ఈమె ఏదైతే ఫోటో ఉందో ఈమె ఫేస్ లోపల ఈమె ఫేస్ అనేది స్వాప్ అవుతుంది. మళ్ళీ రన్ మీద క్లిక్ చేయాలి అంతే, సింపుల్గా. కొంత టైం తీసుకుంటుంది, మనకి అవుట్పుట్ జనరేట్ చేస్తుంది. చూసారా మీకు క్లారిటీ వచ్చిందా? ఈ ఫేస్ ఏదైతే ఉందో దీంట్లో ఈ హీరోయిన్ ఫేస్ అనేది ఇక్కడ ఈ ముఖంలోకి స్వాప్ అయిపోయింది. మీకు డ్రెస్ కానీ ఏమీ మారలేదు, స్వాప్ మాత్రమే జరిగింది. క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్ క్వాలిటీ వచ్చింది. సో ఆమె ఫేస్ కట్ యాక్చువల్గా ఈమె స్ట్రైట్ యాంగిల్లో నుంచున్న ఫోజు, కాకపోతే ఈ ఫేస్ ఏదైతే కొంచెం వంగిన యాంగిల్ కూడా సెట్ అయిపోయేలాగా ఫేస్ అనేది కన్వర్ట్ అయిపోయింది. ఇది మనకి ఏ టెక్నాలజీ ద్వారా అద్భుతాలని చెప్పుకోవచ్చు. సో
చాలా ఇమేజెస్ ట్రై చేశాను. నాకైతే చాలా బాగా నచ్చింది. క్వాలిటీ పరంగా మాత్రం అయితే ఎక్సైట్ అవుతారు. మీరు ఇంకా చేయాలి, ఇంకా ఫోటోస్ చేయాలని అనిపిస్తుంది. సో మీరు ఇంకా ట్రై చేయండి. బట్ నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను ఇందులో. ఇది ఒక ఫ్రీ టూల్ అండి. రెండో ఏఐ ఫ్రీ టూల్ కూడా మీకు చెప్తాను. దాని పేరు FaceSwapper.ai. ఈ FaceSwapper.ai టూల్కి మీరు ఇనీషియల్గా అయితే 6 క్రెడిట్స్ వస్తాయి. మీరు ఎటువంటి అకౌంట్ లాగిన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ మీకు కనుక క్రెడిట్స్ ఎక్కువ రావాలి, ఒక 10 క్రెడిట్స్ కావాలంటే కనుక సైన్ అప్ ఫర్ ఫ్రీ మీద క్లిక్ చేసి మీరు మీ మెయిల్ ఐడి ద్వారా అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. అప్పుడు మీకు క్రెడిట్స్ అనేవి 10 క్రెడిట్స్ వస్తాయి. సో మీరు ఎక్కువ ఇమేజెస్ అనేవి జనరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ మీరు ఏం చేయాలంటే, మీరు ఫేస్ స్వాప్ చేయాలి కాబట్టి ఫేస్ స్వాప్ మీద క్లిక్ చేయాలి. ఫేస్ మ్యాప్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఇన్పుట్ ఇమేజ్ కనిపిస్తుంది, టార్గెట్ ఇమేజ్ కనిపిస్తుంది. మీది కింద సేమ్ అదే లాజిక్. టార్గెట్ ఇమేజ్ ఏదైతే ఉందో దీంట్లో మీరు ఇచ్చిన ఇన్పుట్ ఫేస్ అనేది టార్గెట్ ఇమేజ్ యొక్క ఫేస్కి సూటబుల్ అయ్యేలాగా దానికి అడ్జస్ట్ చేసుకుంటుంది. అంతే సింపుల్ లాజిక్. నేను టార్గెట్ ఇమేజ్ ఏదైతే ఉందో హీరోయిన్ ఫోటో ఉంది కదండి, నేను ఇన్పుట్ ఫోటో ఇమేజ్ని మారుస్తాను. ఇన్పుట్ ఈ ఫోటో నేను ఇద్దాం అనుకుంటున్నాను. ఓకే, సో ఈమె ఫేస్ ఏదైతే ఉందో ఇప్పుడు నేను ఇన్పుట్ ఫోటో ఇస్తున్నాను. కన్ఫర్మ్ మీద క్లిక్ చేశాను. నెక్స్ట్ స్వాప్ ఫేస్ నౌ అనగానే ఈమె ఫేస్ ఏదైతే ఉందో ఇప్పుడు ఈమె ఫేస్లోకి అలైన్ అవుతుంది. స్వాప్ ఫేస్ నౌ. ఇది కొంచెం టైం తీసుకుంటుంది. ఇందాక మనం చెప్పిన టూల్ కన్నా కొంచెం. స్వాప్ సక్సెస్ అయిపోయింది. మన ఇమేజ్ని డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. మనం ఇచ్చిన ఇమేజ్ ఏంటో ఒకసారి మీకు క్లియర్గా చూపిస్తాను. మనం ఇచ్చిన ఇమేజ్ ఫోటో ఇది ఫేస్ ఇమేజ్. టార్గెట్ ఇమేజ్లో ఇలాగే అలైన్ అయ్యి ఆమె హీరోయిన్ ఫేస్కి తగ్గట్టుగా స్వాప్ అయింది. అయితే ఇక్కడ నేను ఇంకొక విషయం కూడా చెప్పాలి. ఇక్కడ మనం బై డిఫాల్ట్గా వేరే ఇదే ఇమేజ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మనం కావాలంటే ఇన్పుట్ ఇమేజ్, టార్గెట్ ఇమేజ్ కూడా మనమే ఇచ్చుకోవచ్చు. సో నేను అది కూడా చూపిస్తాను. టార్గెట్ ఇమేజ్ అనేది నేను మళ్ళీ మారుస్తాను. మీకు ఇందాకట్లాగే సేమ్ జాక్ స్పారో ఎగ్జాంపుల్ తీసుకుందాం. అంటే క్వాలిటీ ఎంత మారుతుందో చెక్ చేద్దాం ఈ వెబ్సైట్లో. ఇది జాక్ స్పారో ఇమేజ్ కాబట్టి జాక్ స్పారో ఇమేజ్ని నేను టార్గెట్ ఇమేజ్ కింద తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇన్పుట్ ఇమేజ్ సేమ్ నేను ఇందాక ఏదైతే ట్రై చేశానో అదే ఇన్పుట్ ఇమేజ్ నా ఫేస్ ఇచ్చి ఫస్ట్ ఒకసారి చెక్ చేస్తాను. ఓకే, సో నేను కన్ఫర్మ్ మీద క్లిక్ చేశాను. ఇప్పుడు ఈ ఫేసు దీనికి అలైన్ అవ్వాలి. సో స్వాప్ ఫేస్ నౌ. మీరు గమనించారా, క్రెడిట్స్ అనేవి ఇందాక ఒక క్రెడిట్ అయిపోయింది, ఇప్పుడు ఇంకో క్రెడిట్ కూడా ఖర్చు అయిపోతుంది. సో ఇది కూడా బాగానే వచ్చిందండి. మన ఇందాక వచ్చినట్టుగానే. ఒకసారి మీరు కావాలంటే ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా, ఇది డౌన్లోడ్ మీద క్లిక్ చేశాను. సో క్వాలిటీ కొంచెం లిటిల్ బిట్ డిఫరెన్స్ ఉన్న ఆ వెబ్సైట్తో పోలిస్తే, బట్ ఇది కూడా బాగానే స్వాప్ అయితే చేస్తుంది. దీనికి ఉపయోగం ఏంటంటే, ఇన్ కేస్ మీకు ఇందాక చెప్పిన గిట్ హబ్ అకౌంట్ లాగిన్ అవ్వలేకపోయారు అనుకోండి, వరీ అవ్వకండి. ఈ అకౌంట్ అయితే డైరెక్ట్ అసలు మీకు ఎటువంటి అకౌంట్ యాక్సెస్ లేకపోయినా ఫ్రీగానే ఇమేజెస్ అప్లోడ్ చేసుకోవచ్చు. కాబట్టి దీని నుంచే ట్రై చేయండి. ఒకవేళ మీకు ఫస్ట్ చెప్పింది ఇది యాక్సెస్ లేకపోతే ఈ FaceSwapper.ai యూస్ చేసి ఇంకొక ఇమేజ్ కూడా చెక్ చేద్దాం. బట్ ఈసారి ఏం చేద్దాం అంటే, నా ఫేస్ని మార్చేసి హీరోయిన్ ఫేస్ ఇద్దాం. సో ఈ ఫేస్ని మనం జాక్ స్పారోకి ఇద్దాం అనుకుంటున్నాను. సో ఇన్పుట్ చూసారా, ఇక్కడ ఏం చెప్తుంది, నో ఫేస్ డిటెక్టెడ్. ఎందుకంటే మన ఫేస్ అనేది జూమ్ ఇన్ ఫోటో ఉండాలి. మన ఫేస్కి ఆ ఇమేజ్ ఇస్తేనే తీసుకుంటుంది. మన పెద్ద ఫోటోలు ఇస్తే తీసుకోవట్లేదు. సో ఇక్కడ ఏదైతే ఫేస్ లెంత్ ఉందో అలాంటిదే ఇవ్వాలి. సో అలాగ మనకి సూట్ అయ్యేది ఇమేజ్ ఇస్తే కాబట్టి ఈ ఇమేజ్ ఇద్దాం. పోనీ లేదు ఈ అమ్మాయిని ఇద్దాం. ఈ పెద్ద ఆవిడని తీసుకుని ఓపెన్ మీద క్లిక్ చేస్తున్నాను. కన్ఫర్మ్ చేసి స్వాప్ ఫేస్ నొక్కుతున్నాను. సో ఇప్పుడు జాక్ స్పారో ఫేస్లో ఈవిడ ఫోటో కింద మారాలి. మొక్కం అంటే చెమలపిల్లి మొక్కలాగా వచ్చింది. స్వాప్ అయితే అయిపోయింది. మనం ఇచ్చిన ఇంకోటి మీకు ఇంకో సర్ప్రైజ్ ఏంటంటే, మీకు ఇందాక ఈ ఇమేజెస్ చూపించినాను కదండి, మీరు నిజంగా ఈ వీళ్ళు రియల్ లైఫ్లో ఉన్నారని అనుకుంటున్నారేమో. ఇవి కూడా నేను ఏఐని యూస్ చేసి క్రియేట్ చేసిన ఇమేజెస్. దిస్ పర్సన్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అనే వెబ్సైట్కి వెళ్ళి ఈ 2 ఫొటోస్ని నేను క్రియేట్ చేసిన ఆటోమేటిక్గా వచ్చినాయి. సో ఈ ఏఐ జనరేటెడ్ ఇమేజెస్. నిజ జీవితంలో వీళ్ళు ఎక్కడ ఉండరు. ఈ 2 టూల్స్ బాగున్నాయి కదండి. ఇప్పుడు ఇంకొక 3వ టూల్ కూడా చెప్తాను, ఇది కూడా బాగుంటుంది. దీని పేరు Remaker.ai. ఇది కూడా ఫేస్ స్వాప్ అనేది ఫ్రీ టూల్ ఉంటుంది. Remaker.ai లోకి వెళ్ళి
ఫస్ట్ మీకు ఫేస్ స్వాప్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ఫేస్ స్వాప్ మీద క్లిక్ చేయాలి. మీకు ఇది కూడా ఫ్రీయే, అకౌంట్ లాంటిది ఏమీ క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కొన్ని ఇమేజెస్ వరకు మీకు డైరెక్ట్గానే ఇందులో పెట్టుకోవచ్చు. తక్కువ క్రెడిట్స్ వస్తాయి. లేదు మాకు కొంచెం ఎక్కువ క్రెడిట్స్ కావాలంటే మళ్ళీ లాగిన్ అనేది చేసుకోవాలి. ఇక లాగిన్ సైన్ అప్ మీద ఉంది కదా. సో ఇప్పుడు మనం యాజ్ ఇట్ ఈస్గా ఇన్పుట్ ఇమేజ్ టార్గెట్ ఫేస్ ఏదైతే ఉందో ఇందాక మీకు చెప్పినట్టుగా అదే ఉంటుంది. సో ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ మీద బై డిఫాల్ట్ కొన్ని ఇమేజెస్ ఉన్నాయి కదా, ఇది మనం సెలెక్ట్ చేసి ఒకసారి టెస్ట్ చేద్దాం ఫస్ట్. సో ఇన్పుట్ ఇమేజ్ కింద ఇది ఇచ్చాను నేను. సో మనకి క్రిస్మస్ సంబంధించిన టోపీ ధరించిన తాతగారు ఉన్నారు. ఇప్పుడు మనం స్వాప్ ఇమేజ్ ఏదైతే చేద్దాం అనుకుంటున్నామో ఆ ఇమేజ్ ఇవ్వాలి. ఈసారి ఈ ఫోటో ఇద్దాం మళ్ళీ. సో ఓపెన్ చేసి స్వాప్ మీద క్లిక్ చేశాను. సో ఇప్పుడు ఈ ఫేస్లో మనకి ఈ ఫేస్ అనేది మారాలి. చూసారా, ఇక్కడ క్రిస్మస్ తాతయ్య ఎవరైతే ఫోటో ఉన్నారో ఈవిడ ఫోటో స్వాప్ అయింది. కాకపోతే ఏమైందంటే గడ్డం ఏదైతే అలాగ ఉండిపోయింది. అందువల్ల మనకి కొంచెం ఆక్వర్డ్గా ఉన్నప్పటికీ కూడా కొంచెం నవ్వుకోవడానికి అయితే బాగానే ఉంది కదండి. లేదు మనం ఇంకోటి కూడా చేయొచ్చు, వేరేది ట్రై చేద్దాం. ఇప్పుడు ఈ చిన్న పాప ఫోటో ఉంది కదా, ఈ చిన్న పాప ఫోటోలో ఈమె ఫేస్ స్వాప్ అవ్వాలనుకుందా. లేదు ఇక్కడ బై డిఫాల్ట్గా ఉన్న ఈ అమ్మాయి ఫోటోని మారుద్దాం. ఈ అమ్మాయి ఫేస్ పెట్టాను, ఈ అమ్మాయి ఫేస్లో ఈవిడ ఫేస్ మారాలి. ఇది ఇప్పుడు మన టార్గెట్. సో స్వాప్ మీద క్లిక్ చేశాను. సో అయిపోయింది. చూసారా, మనకి స్వాప్లు అయితే అయిపోయినాయి. ఇందాక నేను ఆల్రెడీ ఒక 4 టెస్ట్ చేశాను కాబట్టి ఇందులో కూడా 5 క్రెడిట్సే ఉన్నాయి. సో ఇలాగ మీకు ఓవరాల్గా మెసేజ్ అయితే కన్వే అయింది కదండి. మనం ఇక్కడ ఇన్పుట్ ఇమేజ్ ఏదైతే ఇస్తున్నామో దీనికి ఒక ఇమేజ్ టార్గెట్ ఇచ్చిన దానికి ఈ ఫేస్లో ఉన్న ఫేస్ ఈ పర్టికులర్ ఇమేజ్తో స్వాప్ అవుతుంది. వచ్చిన తర్వాత మనకు ఆటోమేటిక్గా డౌన్లోడ్ అవుతుంది. సో ఈ టూల్ కూడా మీకు స్వాప్ కోసం బాగా యూజ్ అవుతుంది. ఓవరాల్గా 3 కూడా మంచి ఏఐ టూల్సే అండి. ఈ ఫస్ట్ దానికి ఒకవేళ కాంప్లెక్స్గా replicate.comలో ఒకవేళ లాగిన్ అవ్వడానికి ఇబ్బంది పడిన వాళ్ళు ఖచ్చితంగా faceswapper.ai యూజ్ చేయండి, లేకపోతే remaker.ai యూజ్ చేయండి. సో నాకు తెలిసి రీమేకర్ ఏఐ, ఫేస్ స్వాపర్ ఏఐ కొంచెం సిమిలర్గా అనిపిస్తున్నాయి ఇంచుమించుగా మా యూజర్ ఇంటర్ఫేస్ చూస్తే. బట్ ఓవరాల్గా ఏంటంటే 3 మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. ఏఐ టూల్స్ అయితే మాత్రం మీకు ఎగ్జైట్మెంట్ వస్తుంది. అసలు ఏఐ ఎలా పనిచేస్తుందని తెలుసుకోవడానికి ఇది కూడా ఒక రకమైన రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ కింద భావించండి. సో ఈ టూల్స్ ట్రై చేసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.